అదృష్టమా జ్ఞానమా ఏది గొప్ప? ఒకరోజు అదృష్టదేవత ఇంకా జ్ఞానదేవత తన బలం గొప్పదంటే తన బలం గొప్పది అన్న వాదనకి దిగారు. నీకన్నా నేనే గొప్ప. నీకన్నా నాకున్న శక్తే ఎక్కువ. నేనే నీకన్నా గొప్పదాన్ని. సరే, పరీక్షించి చూద్దాం. అదృష్టదేవత జ్ఞానదేవత తమలో ఎవరు గొప్పో తేల్చుకుందామని నిర్ణయించుకున్నారు. తమ శక్తులని ఒక చిన్న గ్రామంలో ఉండే పేద రైతు మీద ప్రయోగించారు. మొదట అదృష్టదేవత తన శక్తిని ప్రయోగించింది. ఆ రైతు పండించిన వరి పంటనంతా ముత్యాలవనంగా మార్చేసింది. తర్వాతి రోజు తన పంటలో జరిగిన ఈ అద్భుతాన్ని చూసి ఆ రైతు ఆశ్చర్యపోయాడు. ఇలాంటి ముత్యాలవనం నేనింతవరకు ఎన్నడూ చూడలేదు. సరిగ్గా అప్పుడే ఆ పంట మీదుగా వెళ్తున్న రాజుగారు రైతు తన పంటలో ముత్యాలు పండించటం చూసి ఆశ్చర్యానికి గురయ్యారు. ఓ రైతు, ఈ ముత్యాల పంటనంతా నా కోటకు తీసుకొనిరా. దీనికి బదులు నీకెంతో ధనాన్నిస్తాను. నా కుమార్తెనిచ్చి నీకు వివాహం కూడా చేస్తాను. రాజావారు, మీ అల్లుడవడం నాకు ఎన్నో జన్మల అదృష్టం. రాజకుమార్తెతో వివాహం జరిగిన తర్వాత ఆనాటి రాత్రి గదిలో ఉన్న రైతు పక్కనకొచ్చి తన భార్య అదే రాజకుమారి కూర్చుంది. తన అజ్ఞానం వల్ల ఆ సమయంలో మనుషుల పక్కన కూర్చుని చటుక్కున వారిని తినేసే దయ్యం కథ ఆ రైతుకి గుర్తొచ్చింది. రాజకుమార్తె అతనికి దయ్యంలా కనిపించింది. అంతే, రాజభవనంలోంచి బయటికి పరుగులు తీశాడా రైతు. ఈ విషయం తెలుసుకున్న రాజుగారు విపరీతమైన కోపంతో ఆ రైతుని వెతికి పట్టుకురమ్మని, అనంతరం అతనికి ఉరిశిక్ష విధించమని తన భటులని ఆజ్ఞాపించారు. నీ వల్ల పాపం ఆ రైతు ఎంత చిక్కుల్లో పడ్డాడో చూడు. ఇప్పుడు నా శక్తిని ప్రయోగిస్తాను. జ్ఞానదేవత రైతులోకి ప్రవేశించింది. వెంటనే రైతుకి జ్ఞానం వచ్చింది. రాజావారు, నేనేం నేరం చేశానని నన్ను ఉరితీస్తున్నారు? రాజావారు జరిగిందంతా చెప్పాక తన అజ్ఞానం వల్ల చేసిన తప్పు తెలుసుకుని ఓ ఉపాయం ఆలోచించిన రైతు ఇలా అన్నాడు. నిన్న రాత్రి ఒకతను చెరువులో మునిగిపోతూ తనని కాపాడమని అరిచిన అరుపులు నా చెవిన పడ్డాయి. తనని రక్షించడం కోసమే అప్పుడు నేను పరిగెత్తింది. ఎందుకంటే ఆపదలో ఉన్నవారిని కాపాడకుండా వదిలేయడం మహాపాపం. అలా చేస్తే నేను, నా భార్య అయిన మీ అమ్మాయి జీవితంలో సంతోషంగా ఉండలేం. రైతు సమాధానానికి రాజుగారెంతో సంతోషించారు. తనకొచ్చిన జ్ఞానం వల్ల రైతు తనని తాను రక్షించుకున్నాడు. జ్ఞానదేవత తానే గొప్పది అని అదృష్టదేవతకి నిరూపించింది. రైతు రాజుగారి అల్లుడి హోదాలో తన భార్య రాజకుమార్తెతో కలిసి ఆనందంగా ఉన్నాడు. మన అదృష్టాన్ని కాపాడుకోవాలన్నా జ్ఞానం ఉండాలి.